హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు పండుమిర్చి పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నాను. పండుమిర్చిలు 300 గ్రాముల వరకు తీసుకున్నాను. ముందుగా వీటిని వాటర్ తోటి వాష్ చేయాలి. తొడిమలు అలాగే ఉంచేసి వాటర్తో వాష్ చేయాలి. చాలామంది వాటర్తో వాష్ చేయకుండా తడిగుడ్డతో తుడిచేస్తుంటారు. అలాగంటే కూడా ఇలా వాష్ చేస్తే దీని మీద కొట్టిన మందులు, దుమ్ము ఏదైనా కానీ కరెక్ట్గా మొత్తం క్లీన్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా వాటర్తో వాష్ చేసేసి ఒక అరగంట పాటు మామూలుగా జాలి బుట్టలో వేసేసి పక్కన పెట్టేయండి. తర్వాత ఒక క్లాత్ని వెడల్పుగా పరిచేసి వాటి మీద వేసేసి మరి కాసేపు నీడలోనే ఆరనివ్వండి, ఎండలో ఆరబెట్టకండి. నీడలో బాగా ఆరిన తర్వాత పొడిగుడ్డతోటి తుడిచేసేయండి. పూర్తిగా ఆరిపోతాయి, పచ్చడి పాడవుతుంది అన్న సమస్య లేదు, నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి తొడిమలు తీసేసుకోవాలి. తొడిమలతోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి, లేకపోతే లోపలికి నీరు అనేది చేరుతుంది. అండ్ ఏదైనా పండు మిరపకాయ బాగాలేకపోతే ఆ పండు మిరపకాయని తీసేసేయండి. తర్వాత ఇక్కడ 300 గ్రాముల పండు మిరపకాయలకి 50 గ్రాముల చింతపండుని, 50 గ్రాముల ఉప్పుని తీసుకున్నాను. ఈ పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు ఇవన్నీ కూడా ఇప్పుడు రోట్లో వేసి ఒకసారి రోలు కూడా శుభ్రంగా తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకొని వీటిని కచాపచాగా దంచుకోవాలి. రోలు లేదు అనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో నార్మల్గా ఇప్పుడు ఇన్స్టాంట్గా మొత్తం పూర్తిగా ఒకటేసారి మిక్సీ వేసేస్తున్నారు, ఊరనివ్వడం లేదు. కానీ ఇలా ఊరనిస్తే పచ్చడి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. కచాపచాగా దంచుకోవడమే ఎక్కువ పని అయితే ఉండదు, తొందరగానే అయిపోతుంది. క్వాంటిటీ తక్కువ చేసుకునే వాళ్ళైతే మరీ తొందరగా అయిపోతుంది. పాతకాలంలోనైతే ఇలాగే చేసి పెట్టేవాళ్ళు. రోలు కంపల్సరీగా యూస్ చేసి ఇలా ముందుగా తొక్కేసుకొని ఈ తొక్కుకున్న దాన్నంతా కూడా ఒక డబ్బాలో పెట్టుకొని 3 రోజుల తర్వాత అప్పుడు రుబ్బుకునేవాళ్ళు. ఆ ప్రాసెస్లో పండుమిర్చి పచ్చడి ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్గా అనిపించేది. సో నేను కూడా క్వాంటిటీ తక్కువైనా ఎక్కువైనా రోట్లో నూరుదామనే ఫిక్స్ అయిపోయాను. రోట్లో ఇలా కచాపచాగా దంచేసిన తర్వాత ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూడకుండా ఈరోజు రోట్లో వేసి దంచుకున్నాము అంటే రేపు ఒకసారి చూసుకొని ఒకసారి కలియబెట్టుకొని రెండో రోజు కూడా అట్లాగే కలియబెట్టేసుకుంటే ఒకవేళ ఉప్పు తక్కువై ఏదైనా బూజు వచ్చినా కానీ మనకు తెలిసిపోతుంది. మరీ 3 రోజులకు ఓపెన్ చేయకుండా రోజు ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత 3వ రోజు ఇది ముందుగా నేను ఒక 2 స్పూన్ల మెంతులను, ఒక స్పూన్ నిండుగా మెంతుల్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆవాలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చాలామంది ఆవపిండి కూడా కలపరు, ఓన్లీ మెంతుల్ని పౌడర్ చేసి కలుపుతారు. బట్ ఆవపిండి కూడా కలుపుకుంటే బాగుంటుంది. అవి రెండింటిని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకున్న తర్వాత పొడిగా చేసేసుకోండి. ఇది 3rd డే ఎలా అయితే పెట్టానో చక్కగా కొంచెం వాటర్ కూడా కొంచెమే బయటకు వచ్చింది, మరీ ఎక్కువగా రాలేదు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయని అనిపిస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓపిక ఉంటే దీన్ని కూడా చక్కగా రోట్లో రుబ్బుకోవచ్చు, కానీ అంత ఓపిక ఉండదు కాబట్టి దీన్ని మాత్రం గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి తీసేసుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ మిగిలినదంతా కూడా మరొకసారి ఇంకో ట్రిప్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈలోపు 10 వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకునేటువంటి మెంతి ఆవపిండిని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ మర్చిపోయి తర్వాత కలుపుకున్నాను. మీరు మిక్సీ జార్లోనే వేసేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా మొత్తం డబ్బాలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆవపిండి మెంతిపిండిని ఇప్పుడు కలుపుకుంటున్నాను, మీరు మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేనైతే కొంచెం పచ్చడిని రైస్లోకి అయితే తిని చూశాను. నాకైతే అన్నీ సరిపోయినాయి. చాలామంది తాలింపు పెట్టేసిన తర్వాత తింటూ ఉంటారు, బట్ ఒకసారి ఇలా కూడా చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే ఏదైనా యాడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. నాకైతే చాలా బాగా సరిపోయింది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే ఈ పండుమిర్చి పచ్చడికి అసలు ఎదురే లేదు. తాలింపు పెట్టుకోవడం కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఒక బాండీని తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు,
ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత పసుపు వేసుకొని మరి కాసేపు వేయించేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు 2 స్పూన్ల పండుమిర్చి పచ్చడిని వేసేసుకొని కొంచెం హాట్ వాటర్ని వేసేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలి. కొందరైతే దీంట్లో పెరుగు కూడా కలుపుతారు, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీగా పండుమిర్చి పచ్చడి రెడీ.